హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కూల్చివేత, కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు, హైకోర్టు సంచలన తీర్పు, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమంది రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. కర్నూలులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం కూల్చివేతకు కర్నూలు మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ భవనం నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ఆ పార్టీ వర్గాలు సమర్పించే అదనపు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపిన తర్వాతే చట్ట ప్రకారం 8 వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బప్పూడి కృష్ణమోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యాలయం భవనం కూల్చివేతకు మున్సిపల్ కమిషనర్ ఈ నెల 7న జారీ చేసిన కన్ఫర్మేషన్ ఆర్డర్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, కర్నూలు జిల్లా కమిటీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాల విషయంలో గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు నోటీసుకు సమగ్ర వివరాలతో విచారణ ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనం కూల్చివేతకు కన్ఫర్మేషన్ ఆర్డర్ జారీ చేశారని తెలిపారు. అధికారులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరానికి సమాధానం ఇస్తామని, ఒక్కదాన్ని కూడా కనీస స్థాయిలో పరిగణలోకి తీసుకోలేదని, సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కన్ఫర్మేషన్ ఆర్డర్ను రద్దు చేశారు. 2 వారాల్లో అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశిస్తూ పిటిషన్ను పరిష్కరించారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.